సో ప్రతిసారి ఇది ఒక బాధ ఉంటుంది వీడియో ఎట్లా స్టార్ట్ చేయాలని. బట్ ద థింగ్ ఈజ్ లైక్, సో నేను యూట్యూబ్లో చెప్పలే అనమాట. సో నేను యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్కి అఫీషియల్ అథ్లెట్ అయినా లైక్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్. సో స్టాక్ వచ్చింది అండ్ అట్లనే మనం డైనమైట్ అథ్లెట్ కూడా. సో డైనమైట్ కూడా స్టాక్ వచ్చింది, స్టాక్ ఏదో ఒకటి వచ్చింది. సో అన్బాక్సింగ్ చేద్దాం అండ్ అట్లనే అన్బాక్సింగ్ చేసి సో మీకు లైక్ బ్రాండ్ ఎట్లా అప్రోచ్ అవుతుంది ఏంది అనేది కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. సో నా స్కూటీకి తీసుకుందాం. సో ఎట్లా అప్రోచ్ అవుతుంది అనేది కూడా మాట్లాడదాం. సో లెట్స్ టు అన్బాక్సింగ్. వేడికి వెళ్ళాలి ఫస్ట్. మనం ఎప్పటి నుంచో నా వెల్వర్స్ దానికి ఓపెన్ చేద్దాం. సో 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 ఏమొచ్చింది ఫస్ట్ థింగ్, ఒకామి శిలాజిత్ వాళ్ళు లిటరలీ హనీ స్టిక్స్ లాంచ్ చేసారు అనమాట. సో ఇది నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన ఢిల్లీకి పోయినప్పుడు. హనీ స్టిక్స్ ఇట్లా ఇందులో ఒక 10 to 15 స్టిక్స్ ఉంటాయి, క్రేజీ ఉంటాయి ఈజీగా. ఏ సమూహం మెల్ల మాట్లాడకొచ్చాం. సో పక్కా ట్రై చేయరు. లైక్ డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క బ్రాండ్ది లింక్ ఉంటుంది, లైక్ డైరెక్ట్ వెబ్సైట్ తీసుకోతుంది. అండ్ నా కోడ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నా IQ10. సో ఇవన్నీ అన్బాక్సింగ్ చేసినాక లైక్ ఏమంటారు ఎట్లా వస్తుంది, ఎట్లా బ్రాండ్ అప్రోచ్ అవుతుంది అనేది మాట్లాడదాం. సో ఏంది ఇది ఎట్లా పెట్టాలి. అండ్ డైనమైట్, లైక్ డైనమైట్లో కూడా కొత్త ఫ్లేవర్ వచ్చిందనమాట, బెర్రీ బర్స్ట్ అని. సో ప్రీ వర్కౌట్లో ఇది క్రేజీ ఉంటుంది, లేమో క్రేజీ ఉండొచ్చు, నేనైతే ట్రై చేయలేదు ఇది. సో లెట్స్ గో. ఇది కూడా వచ్చింది. ఇంకేమొచ్చినాయి, అండ్ ఒక క్రియేటిన్ ఆర్డర్ ఇచ్చిన మా ఫ్రెండ్ దానికి, వాడు కావాలన్నాడు. అండ్ వాటర్ మిలన్ వేవ్ అని కొత్త ఫ్లేవర్ వచ్చింది. ఇది కూడా ఎట్లుంటుందో చూడాలి మనం. అండ్ దిస్ వన్ ఇది ఉంది చూడండి, ఈ డైనమైట్లో ఎక్స్ట్రీమ్ అనమాట ప్రీ వర్కౌట్. సేమ్ ఫ్లేవర్, బట్ ఇది ఇచ్చే పుష్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ నేను లాస్ట్ మంత్ దీంతోనే ఎవ్రీ వర్కౌట్ దీంతోనే చేసిన. మా ఫ్రెండ్ గారు కూడా ఇదే యూజ్ చేసాడు. వానికి ఇది అయిపోయాక లైక్ డిఫరెన్స్ తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. చాలా బాగుంది. నేను అందుకనే 2 అవే ఆర్డర్ ఇచ్చుకున్నాం. సో 2 థింగ్స్ అవే ఆర్డర్ ఇచ్చిన అనమాట. సో ఇది నా వెల్వో స్టాక్, ఐ మీన్ డైనమైట్ అండ్ ఒకామి శిలాజిత్ స్టాక్. సో మళ్ళీ ఇక్కడ అక్కడ ప్లేస్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ లైక్ ఆటమ్ వేవ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళది ఓపెన్ చేద్దాం ఏమేమి వచ్చినాయి అనేది. సో ప్యాకింగ్ మాత్రం క్రేజీగా పంపిండు. ఎట్లా ప్యాకింగ్ పంపినా మనం ఓపెన్ చేసేది అయిపోయింది కదా. సో ఇది ఆటమ్ది లైక్ వెస్ట్ అనమాట. సో వెస్ట్ అనుకుంటా. ఇది ఓపెన్ చేస్తా తర్వాత, తీరిగ్గా ఓపెన్ చేయాలి. అండ్ ఏది ఓపెన్ చేయాలి, ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి అనేది అర్థం కాదు. సో అన్బాక్సింగ్స్ లైక్ అప్పుడప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటా కదా అన్బాక్సింగ్వి. సో అన్బాక్సింగ్ వీడియోస్ ఎందుకు అట్లా అంతగానం చూస్తాం అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. సో యాజ్ ఇట్ ఈజ్ ఆటమ్ వాళ్ళ ఒక బ్యాగ్ లైక్ ఏందో అబ్బా ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను హాల్ అన్బాక్సింగ్ చేస్తుంటే, బట్ కొంతమంది రిలేటివ్స్ వచ్చారు, అక్కడ వేయలేను, అందుకని ఈ బెడ్ మీద సెటప్ పెట్టిన గమ్మత. సో ఆటమ్ వాళ్ళ బ్యాగ్ వచ్చింది ఒకటి. అండ్ BCAA లెమన్ ఫ్లేవర్ అనమాట. BCAA లైక్ డ్యూరింగ్ వర్కౌట్స్, అంటే వర్కౌట్ చేసే ప్రాసెస్లో ఉంటాం కదా, ఆ టైంలో ఇది హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ షేకర్, ఆటమ్ షేకర్ అనమాట.
దీన్ని యాస్టీస్ అంటారు, ఆటమ్ అంటారు, లైక్ యాస్టీస్ ఫ్రమ్ ద సోర్స్ ఆటమ్ అనేది. సో షేకర్ నేను స్టార్టింగ్లో ఆటమ్ ఈ వే ప్రోటీన్ ఇవి కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఇదే బ్రాండ్ నుంచి స్టార్టింగ్ ఇదే బ్రాండ్తో నేను సో దీని లైక్ అండ్ వన్ మోర్ థింగ్ లైక్ కొంచెం చెప్పడం మర్చిపోయినా. సో దీని ఒక బ్యాక్ స్టోరీ చెప్తే ఏంటి అంటే, సో బేసిక్గా నేను బెంగళూరులో ఉన్నప్పుడు పీజీలో ఉంటుండే. పీజీలో ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి డైట్లో చికెన్ తినలేము అక్కడ, ఎందుకంటే పీజీలో కుక్ చేసుకునేంత సోర్స్ ఉండకపోతుండే. సో నేను ఆ టైంలో ఏది బెస్ట్ వే ప్రోటీన్ ఏంది మన బడ్జెట్లో ఏది వస్తుంది అని మా ఫ్రెండ్కి అడిగిన, సత్య అని ఉంటాడు. అడిగితే ఆటమ్ సజెస్ట్ చేసిన, యాజ్టీజ్ వాళ్ళు సజెస్ట్ చేసిండు. చూసినప్పుడు లైక్ 2500 ఇన్ లోపలనే ఉండే. సో అప్పుడు స్టార్ట్ చేసిన అనమాట ఈ బ్రాండ్ది తాగడం. అప్పుడు షేకర్ ఇంతే ఉంటుండే, ఇప్పుడు ఇది పెద్దగా అయింది, పెద్దగా చేసారు. సో అట్లా నేను ఆటోమోలో స్టార్ట్ చేసిన అనమాట, క్రియాటిన్ అండ్ వే ప్రోటీన్ ఇదే బ్రాండ్ది స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఇదే బ్రాండ్కి మనం అథ్లెట్ అయినాం, ఫీలింగ్ హ్యాపీ. అండ్ ఏం చెప్తాం, ఎందుకు హ్యాపీ ఎందుకు అంటే లైక్ నాకు తెలుసు నేను ఎట్లా స్టార్ట్ చేసిన కంటెంట్ క్రియేషన్ అనేది, ఏ ఫేస్లో స్టార్ట్ చేసిన, లైక్ ఎంత స్ట్రగుల్ ఫీల్ అయినా. నాకు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ప్రతి వీడియో నేను ఒక 30 days 40 days లైక్ కాన్స్టెంట్గా పెడితే ప్రతిరోజు పెట్టుకుంటూ వెళ్ళిన. సో నాకు వీడియోస్కి 500 views 200 views 300 views, అసలు వ్యూస్ కూడా రాకపోతుండే, చాలా ఉన్నాయి. సో అట్లా అప్పుడు నేను గివ్ అప్ వెళ్ళా అనమాట, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, సో రేపు అనేది మనది అవుతుంది అని ఫిక్స్ అయ్యి అట్లా చేసుకుంటా పోయినా. సో రేపు అనేది వచ్చింది అనుకుంటున్నా, లైక్ అంటే వచ్చింది అంటే మనం ఏదో పెద్ద అచీవ్ చేసినట్టు కాదు, ఇంకా అచీవ్ చేయాలి. సో నువ్వు ఎప్పుడైతే అచీవ్ చేసేసిన మనం ఫీల్ అవుతావో లైఫ్లో నువ్వు అక్కడే స్టక్ అయిపోతావు. సో ఒకటి గుర్తుపెట్టుకో, ఇంకా అచీవ్ చెయ్యాలి అనుకుంటా పోతూ ఉంటే ఇంకా అచీవ్ చేస్తావు. అది నేను నేర్చుకున్నది. సో ఆటమ్ ఇది. అండ్ ఏంది క్రియాటిన్ స్ట్రాబెర్రీ లెమనాడ్ ఫ్లేవర్ అంట, కంబైన్డ్ మిక్స్. చూద్దాం ఇది ఎట్లుంటుంది అనేది. నేను ఆటంలో ఈ బ్రాండ్లో నేను క్రియాటిన్ వాడుతున్నప్పుడు అన్ఫ్లేవర్దే వాడిండే, బట్ రైట్ నౌ మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వచ్చింది, స్ట్రాబెర్రీ లెమన్. స్ట్రాబెర్రీ అనేది నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట. ఇది ఎట్లుంటుంది అనేది కూడా చూద్దాం. ఫ్యూయల్డ్ బెర్రీ బ్లాస్ట్ బీటా. ఓకే, ఇది లైక్ కైండ్ ఆఫ్ ఏదో ఉంది ప్రీ వర్కౌట్, బట్ మనం ప్రీ వర్కౌట్ ఇది యూజ్ చేయమనుకో. అండ్ నాకు వే ప్రోటీన్, మన మెయిన్ సోర్స్ ఆఫ్ వే ప్రోటీన్. సో వే ప్రోటీన్ డబుల్ రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. సో డబుల్ రిచ్ చాక్లెట్ వే ప్రోటీన్. ఇంకేమైనా వచ్చినాయా? అంతే. సో వే ప్రోటీన్ నాకు యాక్చువల్గా 2 పంపిస్తా అన్నారు, ఒక్కటే పంపారు యాక్చువల్గా. లెట్స్ సీ, 2 పంపించుంటే బాగుంటుండే. సో ఇదన్నమాట మన స్టాక్ యాక్చువల్గా. సో ఇప్పుడు మాట్లాడదాం. సో లైక్ అయితే డబ్బా. సో ఇప్పుడు మాట్లాడదాం ఏంటి అంటే లైక్ ఎట్లా వస్తుంది ఈ లైక్ అఫీషియల్గా మనం అథ్లెట్ ఎట్లయితే బ్రాండ్స్కి ఎట్లా అప్రోచ్ అవుతారు ఏంది అనేది. సో ఇక్కడ మీకు క్లియర్ కట్ సింగిల్ థింగ్లో చెప్తా. ఏంటి అంటే మనకి బ్రాండ్స్ ఎట్లా అప్రోచ్ అవుతాయి అనేది ఎవరికీ తెలియదు. సో నేనేం చేస్తుండే అంటే, నాకు 10K ఫాలోవర్స్ 10K ఫ్యామిలీ అయినాక ఇన్స్టాలో నేను ప్రతి బ్రాండ్కి పింగ్ చేసిన లైక్ ఇది నేను సో అండ్ సో కైండ్ ఆఫ్ కంటెంట్ చేస్తా, ఫిట్నెస్ కంటెంట్. సో మీ దగ్గర ఆపర్చునిటీ ఉంటే నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా అని చేస్తుండే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, లైక్ జిమ్కి వెళ్తున్న ప్రతి పర్సన్ తెలుసు సప్లిమెంట్స్ కొనడం ఎంత టఫ్ అనేది. సో ఎంత టఫ్, ఎట్లా అఫోర్డ్ చేయగలుగుతాం అనేది. సో నాకు అది తెలుసు, ఆ సిచ్యువేషన్ తెలుసు. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా నేను సప్లిమెంట్స్ కొనుక్కుంటుండే. ఎందుకంటే ఎసెన్షియల్ సప్లిమెంట్స్ కావాల్సిందే. ఆ సప్లిమెంట్లో కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ నీ ప్రయారిటీ, అంటే నీ ప్రయారిటీ ఎట్లా అనేది. ఎందుకంటే నేను బల్కింగ్ చేసినప్పుడు వితౌట్ సప్లిమెంటే చేసిన అనమాట. ఆ టైంలో నేను సప్లిమెంట్స్ యూజ్ చేయలేదు. బట్ నేను ఎందుకు యూజ్ చేయడం స్టార్ట్ చేసిన అంటే నా అవైలబిలిటీలో లేకుండే, అప్పుడు స్టార్ట్ చేసిన, అట్లా అడాప్ట్ అయినా. అండ్ తర్వాత కూడా బిజీ అయిందనమాట నేను హరీబరీలో ఉన్నప్పుడు కూడా. సో తెలుసు సప్లిమెంట్ యూజ్ చేసే వాళ్ళకి ఎంత టఫ్ అనేది. సో అందుకని ప్రతి బ్రాండ్కి పింగ్ చేసిన, నాకు ఏ రెస్పాన్స్ రాకపోతుండే. సో అండ్ వన్ మోర్ థింగ్, కొంచెం గ్యాప్ ఇస్తాం. సో ఇప్పుడు ఆటమ్ యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ ఏది కొందాం అనుకున్నా, వే ప్రోటీన్, క్రియాటిన్ అండ్ BCAA, ఇంకా ఏది కొందాం అనుకున్నా ఐక్యూ10 అంటారు, నేను సారీ
ఐకు యాజ్ ఇట్ ఈజ్ అనే కోడ్ యూజ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ కూడా ఇస్తున్నా ఐకు యాజ్ ఇట్ ఈజ్ అనమాట కోడ్. సో పక్కా చెక్అవుట్ చేయండి అండ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. మీరు పర్చేస్ చేస్తే లైక్ నేను ఈయన కొనొచ్చు, ఈయన త్రూ లైక్ ఈయనకి క్యాపబిలిటీ ఉంది బ్రాండ్ని ప్రమోట్ చేసి అంత కూడా అనొచ్చు. ఎందుకంటే మీరు లేకపోతే మనం ఇటు దాకా రాలే అనమాట. సో పక్కా ఐకు యాజ్ ఇట్ ఈజ్ కోడ్ అయితే మర్చిపోకండి. అండ్ మనం కంటిన్యూ చేస్తే సో అట్లా పింగ్ చేసినాక నాకు ఏ బ్రాండ్ నుంచి రాలేదు. నేను ఏ బ్రాండ్కి పింగ్ చేయలేదు అంటే యాస్టీస్ కూడా పింగ్ చేసిన నేను ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నా అని. ఇప్పుడు ఈ డైనమైట్ బ్రాండ్ ఉంది కదా వెల్వర్స్ది, ఆ బ్రాండ్కి నేను పింగ్ చేయలేదు. బట్ లక్కీగా 10K అయినాక నాకు ఆ బ్రాండ్ నుంచి మెసేజ్ వచ్చింది, వీఆర్ రెడీ టు వర్క్ విత్ యూ అని. సో మనం ఎంత మనీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత మనీ వస్తుంది ఏంది అనేది. వాళ్ళు ఎంత చెప్తే ఓకే అనేసిన. తర్వాత పెరిగింది అండ్ మనీ డిస్క్లోజ్ చేయను అనమాట. ఏదో పెద్ద లక్షలు సంపాదిస్తలేను. నాకు 30,000 శాలరీ నాకు ఐటీ జాబ్లో వస్తుండే, అదే శాలరీ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి చేస్తే వస్తుంది అంతే, దానికి మించి ఏం ఎక్కువ రాదు. అండ్ ఎందుకు అంటే నేను సో అంతే వస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, సో నేను జాబ్ గురించి మాట్లాడితే నేను కంటెంట్ క్రియేషన్ కోసం దీనికోసం నేను జాబ్ కూడా వదిలేసిన. ఎందుకంటే నువ్వు జాబ్ చేయాలంటే లైక్ నేను ఐటీలో జాబ్ చేస్తుండే ఇన్ఫోసిస్లో, బెంగళూరుకి రమ్మన్నారు. అప్పుడు నాకు కంటెంట్ క్రియేషన్ బిస్కెట్ అయిపోతుందేమో అనే ఒక భయంతో నేను జాబ్ వదిలేసేసిన. నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండే. బట్ సో పీపుల్ హెల్ప్ చేసారు లైక్ త్రూ అవుట్ ది ప్రాసెస్లో. కొంతమంది హెల్ప్ చేసారు, ఇప్పుడు వాళ్ళు లేరు కానీ హెల్ప్ చేసారు. అండ్ తర్వాత మనకి బ్రాండ్ నుంచి కొంచెం పే వస్తుండే. తర్వాత ఇప్పుడు ఈ రోజుతో మనం స్టేబుల్ అయినట్టు ఇన్కమ్, అంటే ఇంట్లో ఇచ్చి నా డైట్కి పెట్టి అంత అయింది. మనం ఏదో లైఫ్ సెట్ అయిపోయింది అనేలా కాదు, లైఫ్ సెట్ చేసుకునేది ఇంకోటి త్వరలో ఒకటి చెప్తాను అనమాట దాని గురించి. సో అది సో మీరు బ్రాండ్కి మీరు అప్రోచ్ అయితే వాళ్ళు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు, చెప్పలేము. సో నాకు చాలా బ్రాండ్స్ నుంచి మెసేజ్ వచ్చిండే. నాకు ఇప్పుడు ఆటమ్ నుంచి వచ్చింది, లైక్ డైనమైట్ నుంచి వచ్చింది, డాక్టర్ చాయిస్ ఓట్స్ నుంచి కూడా వచ్చింది. బట్ తర్వాత కుదరలేదు. తర్వాత మళ్ళీ రిటర్న్ మెసేజ్ రాలేదు. అది వచ్చింటే అది కూడా ఈరోజు అది కూడా చేస్తుండే. సో డాక్టర్ చాయిస్ ఓట్స్ అయితే రాలేదు మళ్ళీ రిప్లై. సో నేను బ్రాండ్స్ని ఎప్పుడు అప్రోచ్ చేయలేదు. సో నేను ఒకటే ఫిక్స్ అయ్యండి, ఎట్లా అంటే వీ నీడ్ టు ప్రొవైడ్ క్వాలిటీ కంటెంట్. నేను క్వాలిటీ కంటెంట్ ఒకటి ప్రొవైడ్ చేస్తా. మీరు ఇన్స్టాలో చెక్అవుట్ చేయొచ్చు నా పేజ్ని కూడా. సో క్వాలిటీ కంటెంట్ ఒకటి ప్రొవైడ్ చేస్తా అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తా. అండ్ అట్లనే యూనిక్ కాన్సెప్ట్లే నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. అంటే 10 మందిలో నువ్వు పోతున్నావు అంటే నువ్వు ఒక్కని కనపడేలాగా చేయడానికి మాత్రమే చూస్తూ ఉంటా. సో అట్లనే చేస్తాను నా కంటెంట్ అనేది. సో బికాస్ ఆఫ్ దట్ వచ్చిందేమో ఈ ఆపర్చునిటీ, ఐఎమ్ గ్లాడ్ అనమాట. సో ఇది నా స్టాక్, యాక్చువల్గా నా వెల్వర్ స్టాక్ ఇది అండ్ నా ఆటమ్ స్టాక్ ఇది అనమాట. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. మీ సపోర్ట్ వల్ల మనకి ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఐఎమ్ గ్లాడ్ అనమాట. సో ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇది లైక్ షార్ట్ వీడియో ఉండొచ్చు, లైక్ 10 minutesలో అయిపోతుంది. జస్ట్ నా స్టాక్ ఓపెనింగ్ అదే మాత్రమే చూపెట్టినా అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. ఇది డిజైన్ వస్తుందా? ఇది కొంచెం ఏంటంటే జర హ్యాపీ థింగ్ ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. సో ఈరోజు నుంచి అఫీషియల్ అథ్లెట్ అయినాం. సో కోడ్స్ అయితే మర్చిపోకూరి, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ఒకసారి మెన్షన్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ.